దొండకాయలు ఎట్లా ఇస్తానమ్మా? కిలో 40. 10 రూపాయలకి. 10 రూపాయలకు పావు కిలో వస్తాయమ్మా, తీసుకో. నేను అడిగింది కిలో 10 రూపాయలకి ఇయ్యమని. ఇయ్యాల రేపు 10 రూపాయలకి ఏమొస్తానమ్మా? పొరగాడు ముడ్డికేసుకునే డైపర్లు కూడా వస్తలేవు. బెండకాయలు ఎట్లా? కిలో 30. ఇవ్వన్నా 10కి ఇయ్యి. 10కి పడదమ్మా, లాస్ట్కి 20 పడుతుంది. ఇలా సగం ముదిరిపోయినా ఉన్నాయి, ఏం కాదు ఇయ్యి. నువ్వే ముదిరిపోయినట్టున్నావు, బెండకాయలు ముదిరవా? ఏం మాట్లాడతావు? అంటే మనుషులే ముదిరిపోతాళ్ళు, కూరగాయలు కదా ముదిరవా అంటానా. ఒకటో రెండో ముదిరినే ఉంటాయి, అన్నీ ముదురుతాయా ఏంది? నాకు మాత్రం 1 2 తప్ప అన్ని ముదిరినట్టే కనబడతాయి. కళ్ళ దవాఖాన పోయి కంటి పరీక్ష చేయించుకోండి ఒకసారి. అమ్మో, నాకు పరీక్షలంటే భయం, అందుకే 10వ తరగతి పరీక్ష కూడా రాయలే. చూడ్డానికి చదువుకున్నట్టే కనబడతాళ్ళు, 10 కూడా పాస్ కాలే అమ్మ మీరు. అంటే 10 పాస్ కావాలంటే 7వ తరగతి పరీక్ష రాయాలన్నట్టు కదా. వంకాయలు ఎట్లా ఇస్తాను? కిలో 50 అమ్మ వంకాయ. అదేంటి పక్క వీధిలో 20 రూపాయలకి ఇస్తాను కదా. 20కి ఇస్తా, తీసుకో. వద్దు, 10 రూపాయలకి ఇస్తేనే తీసుకుంటా. ఏమీ రావు గాని మీకు తక్కువలో కావాలంటే టమాటా వస్తుంది. ఎంతకిస్తావో చెప్పు ముందు. కిలో 5 రూపాయలు. వద్దు, 10కి ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.